2025 వచ్చేసింది. షష్టగృహ కూటమి వచ్చేసింది. ప్రళయాలు వచ్చేస్తున్నాయి అని అయితే మనకి యూట్యూబ్ ఓపెన్ చేయంగానే చాలా రకరకాల రూమర్స్‌తో అయితే ప్రచారాలు చేస్తూ ఉన్నారు. అసలు షష్టగ్రహ కూటమి అంటే ఏమి? ఏ విధంగా ఏర్పడుతుంది? అసలు ఏం జరగబోతుంది? ఏంటి? ఈ 2025లో ఏ విధంగా షష్టగ్రహ కూటమి వచ్చింది? ఏ విధంగా గ్రహణాలు ఏర్పడుతున్నాయి? అనేదైతే ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. సో, షష్టగ్రహ కూటమి ఏ విధంగా ఏర్పడుతుంది? ఎన్ని గ్రహాల కలయికతో ఏర్పడుతుంది? మొత్తం వివరాలైతే ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను చేసే మంచి వీడియోస్ అయితే మీ మొబైల్ ఫోన్‌కి వస్తాయి. లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అసలు షష్టగ్రహ కూటమి అంటే ఏమిటి అనేదైతే తెలుసుకుందామండి. షష్టగ్రహ కూటమి అంటే షష్ఠి అనగానే 6 అని తెలుసు. షష్టగ్రహ కూటమిలో 6 గ్రహాల మహాకూటమి ఏర్పడడం వలన దీన్నైతే మనం షష్టగ్రహ కూటమి అనేసి అయితే అంటామండి. దీన్ని మనం పూర్వం చూసుకున్నట్లయితే 2019లో కూడా ఇదే విధంగా 2 గ్రహణాలు రావడం, వాటి మధ్యన షష్టగ్రహ కూటమి రావడం అదైతే తెలిసింది. దీని వలన భూమి మీద కొన్ని ప్రభావాలు జరగడం, సహజ సిద్ధంగా వాతావరణంలో కొన్ని మార్పులు రావడం అనేది చాలా సర్వసాధారణమే. అదెందుకు అంటే గ్రహణాలు ఏర్పడడం, గ్రహాల యొక్క కారణంగా ఈ భూమి మీద వాతావరణంలో మార్పులు రావడం, కొన్ని ఈ వైపరీత్యాలు జరగడం అంటే భూకంపాలు, సునామీలు అట్లాంటివి కొన్ని వైపరీత్యాలు జరగడం అనేవి సహజంగానే జరుగుతూ ఉంటాయి. ఎందుకు అంటే ఈ గ్రహాల యొక్క కలయిక అనేది భూమి మీద పడడం వలన వాటి యొక్క వైపరీత్యం తిరగడం వలన మనకైతే ఈ విధంగా జరుగుతూ ఉంటుందండి. ఈ షష్టగ్రహ కూటమిలో ఏంటి అంటే మొత్తం మనకైతే 9 గ్రహాలున్నాయి. ఆ 9 గ్రహాల్లో 7 గ్రహాలన్నీ కలిసి ఒక విధంగాను, 2 గ్రహాలు వేరే విధంగాను ఉంటాయండి. ఆ 2 గ్రహాలు ఏవి అంటే రాహువు, కేతువు. వీటినే ఛాయాగ్రహాలు అని కూడా అంటారు. అంటే ఈ గ్రహాలన్నిటికీ కూడాను మనం 7 గ్రహాలకి గాను 7 రోజులుగా మనం వారంలో ఉన్నటువంటి 7 రోజులకు గాను 7 గ్రహాల పేర్లు పెట్టుకొని ఒక్కొక్క రోజు ఒక్కొక్క గ్రహానికైతే పూజలు చేసుకోవడం జరుగుతుంది. అంటే మనం ఆదివారం సూర్యుడికి, సోమవారం చంద్రుడికి అలా ఆ విధంగా అయితే 7 రోజులు కూడాను 7 గ్రహాలకైతే ఇచ్చాము. కానీ ఈ 2 గ్రహాలకైతే ఇవ్వలేదు. అంటే వీటికి ప్రత్యేకమైనటువంటి స్వరూపం గానీ, క్షేత్రం గానీ అటువంటివి ఏవీ లేకపోవడం వలన వీటికైతే ఎటువంటి రోజులు పోవడం జరిగింది. కానీ వీటికైతే ప్రత్యేకమైన విశిష్టత అయితే ఉంది. ఈ గ్రహణాల ప్రభావం వలనను, గ్రహణాలు ఏర్పడే సమయంలోనూ, కొన్ని కక్షలు ఏర్పడే సమయంలోని ఈ 2 గ్రహాలైతే ప్రత్యేకమైనటువంటి విశిష్టతను కలిగి ఉండి వాటి యొక్క ప్రభావాన్ని అయితే మనకు చూపుతూ ఉన్నాయి. ఇదైతే మనం లాస్ట్‌లో చూసుకుందాం. ఇప్పుడైతే మనకు ఈ షష్టగ్రహ కూటమి వలన ఈ గురుడు, అదేవిధంగా రాహువు, కేతువు అనేవి కొన్ని రకాల జల సంబంధిత వాతావరణంలో మార్పులు తీసుకురావడం, అంటే ఈ ఎక్కువ సునామీలు రావడం, లేకపోతే మనకు వర్షాకాలం రాగానే ఎక్కువ వర్షాలు పడిపోవడం, లేకపోతే అసలు వర్షాలే లేక చాలా ఇబ్బందులు పడటం, జల సంబంధిత ఇబ్బందులను మనం ఎదుర్కోవడం, వరదలు రావడం అనేవి జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఎక్కువ వేడి రావడం, ఆ వేడి వలన జీవరాశులన్నీ తట్టుకోలేక అధిక ఇబ్బందులు పడడం, ఈ వేడి వలన నీటి సౌకర్యం మనకు లేకపోవడం, చాలా వరకు వేడి సంబంధితమైనటువంటి సమస్యల్ని ఎదుర్కొనే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా నీటి సమస్య కూడా రాబోతుంది అని అయితే తెలుస్తుందండి. మనకు ఈ గ్రహాల యొక్క ప్రభావం వల్లనే ఇటువంటివన్నీ జరుగుతాయి. ఇవన్నీ కూడాను మనం సహజ సిద్ధంగా ఏర్పడేటివి. ఎందుకంటే మనం భూమి, చంద్రుడు, గ్రహాలు అన్నీ కూడాను సహజ సిద్ధమే. ఇవన్నీ కూడా సహజ సిద్ధంగా ఏర్పడే వాటిని మనం సహజంగా కూడా స్వీకరించాల్సి ఉంటుంది. అందువల్లనే ఈ గ్రహాల కూటమి అనేది ఏర్పడటం కారణంగా మనం కొన్ని వైపరీత్యాలను ఎదుర్కోవాల్సి వస్తుందండి. ఎందుకు అంటే ఈ గ్రహాలన్నీ కూడా గ్రహణాలు ఏ విధంగా ఏర్పడతాయి ఏంటి అనేది అయితే మనం అందరూ కూడా తెలుసుకొని ఉంటాం. అంటే స్కూల్ టెక్స్ట్ బుక్స్‌లో ఉంటాయి. అదేవిధంగా మనకు పురాణాల్లో తీసుకున్నట్లయితే గ్రంథాలు, శ్లోకాలు చాలా వరకు మనకు ప్రచారాలు జరుగుతూనే ఉన్నాయండి. గ్రహణాలు ఏ విధంగా ఏర్పడతాయి ఏంటి అనేది అయితే మనం తెలుసుకుంటూనే ఉన్నాము. అంటే ఈ షష్టగ్రహ కూటమి ఏంటి, ఏ విధంగా ఏర్పడుతుంది అంటే 6 గ్రహాలు అనేవి ఒకే కక్షలో తిరుగుతూ ఉన్నప్పుడు ఈ
కక్షలు తిరుగుతూ ఉన్న సమయంలో ఈ గ్రహణాలన్నీ కూడా 30 డిగ్రీస్ కోణంలోనే తిరుగుతూ దగ్గరగా ఒక్క చోటకి రావడం వలన ఈ షష్టగ్రహ కూటమి అనేది ఏర్పడుతుంది. అంటే ఇవి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉండేవి కోణంలో తిరుగుతూ ఉండంగా 30 డిగ్రీల కోణంలోనే రావడం వలన మనకు కొన్ని విపర్యాలనేవి జరగడం అనేది జరుగుతుందండి. అంటే మనకు గ్రహణాలనేవి ఒక్క గంట సమయంలో మాత్రమే ఏర్పడతాయి. ఎందుకు అంటే మనం సూర్యుడు అస్తమించడం, ఉదయించడం అనేది ఒక రోజు పడుతుంది. అదే ఈ గ్రహణ కాలంలో ఒక గంట మాత్రమే, ఈ మొత్తం 24 గంటలు సమయమంతా ఒక గంట మాత్రమే సరిపోతుందండి. దానికోసం అయితే మనం కొన్ని ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. అంటే ఈ గ్రహణ కాలం అనేది అధికం అనేది తక్కువ అవ్వడం చేత మనం కొంచెం విషమం అనేది పాటించాల్సి ఉంటుందండి. ఎందుకు అంటే ఒకరోజు కాలం అనేది ఈ 24 గంటల సమయం పడుతుంది. ఈ గ్రహణ కాలం అనేది 1 గంట కాలం మాత్రమే పడడం వలన అధికం అంటే విషంతో సమానం అయ్యే విధంగా ఈ గ్రహణ కాలం అనేసి మనం నమ్ముతాము. అయితే ఇది ఖచ్చితంగా మనం గ్రహణంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ ఉన్నాం కూడా. ఈ గ్రహణ సమయంలో మనం చాలా వరకు కొన్ని భోజన నియమాలు, శుభ్రతలు, దేవతారాధనలు అనేటివి చాలా వరకు పాటిస్తాం. ఇక్కడ గ్రహణాల మధ్యలో ఏర్పడినటువంటి షష్టగ్రహ కూటమి ఏర్పడటం జరిగింది. దీనివల్ల 6 గ్రహణాల కలయిక జరుగుతుంది. దీనినే మనం గ్రహమాలిక అంటాము. అదేవిధంగా ఈ ప్రతి గ్రహం కూడా వాటి యొక్క కక్షలో తిరుగుతూ 30 డిగ్రీలలో ఉండటం చాలా దగ్గరగా ఒక చోట ఉండటం వలన కొన్ని ఇబ్బందులు పడతాం. అదేవిధంగా ఇక్కడొచ్చేసి మనం శని గ్రహం వల్ల కొన్ని ఇబ్బందులైతే పడాల్సి ఉంటుందండి. ఎందుకు అంటే ఇక్కడ మనం గ్రహణాల వలన భూమికే ప్రకృతి వైపరీత్యాలే కాదు, అదేవిధంగా మనం జన్మించినటువంటి కొన్ని రాశులు, నక్షత్రాల పరంగా ఆ రాశి యొక్క జన్మస్థానం నుంచి, మనం పుట్టినటువంటి జన్మస్థానం నుంచి కొన్ని ఈ కారణాల వలన మనమైతే ఈ గ్రహణాల యొక్క ప్రభావం మన మీద కూడా ఉంటుంది. మనం కూడా వాటిని ఎదుర్కొనాల్సి అయితే ఉంటుందండి. ఎవరికైతే మనం రోజు చూస్తూనే ఉంటాం గ్రహ ఫలాలు, వాటి యొక్క ఫలం ఏ విధంగా ఉంది, మన జన్మ స్థానంలో ఏ రాశి ఉంది, ఏ గ్రహం ఉంది అనేసి అయితే కొన్ని సూచనలు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఏంటి అంటే శని గ్రహము, కేతువు గ్రహము వలన కొన్ని ఇబ్బందులు అయితే పడాల్సి అయితే ఉంటుందండి. దాని వలన మనం కొన్ని విపర్యాయాలు ఎదుర్కొనవలసి ఉంటుంది. ఇక్కడ శని కూడా మండలి అని కూడా అంటారండి. ఎందుకు అంటే శని గ్రహాల ప్రభావం కారణంగా మనం కొన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ శనిగ్రహ ప్రభావం చాలా ఎక్కువ ఉంటుందండి. దీన్ని శని చండాల యోగం అని కూడా అంటాం. కొంతమందికి శని చండాల యోగం రావడం జరుగుతుంది. అందుకోసం వారు గురువు, శని గ్రహాల ప్రభావం కారణంగా వారి యొక్క ఆలోచనల్లో మార్పులు రావడం, కొన్ని సమస్యలు రావడం, వారు శనిగ్రహం వారిపై ఉండటం వలన కొన్ని ఆరోగ్య సమస్యలు, వారి ఎక్కువ ఆలోచనల్లో మార్పులు రావడం జరుగుతూ ఉంటుంది. తప్పకుండా అయితే ఈ గ్రహ ప్రభావం అనేది ఉంటుంది. కావున వీరు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిదండి. ఎందుకు అంటే మనం ఏం చేసినా కూడా కొన్ని ఆలోచనలు, ప్రభావాల వలన మనం చెడు అలవాట్లకు, వ్యసనాలకు అలవాటు పడడం అనేది జరుగుతూ ఉంటుంది. దాని కారణంగా అయితే మనం సమస్యలను ఎదుర్కొనవలసి వస్తుందండి. మనం ఏం చేసినా కూడా కానీ గ్రహణాల వల్ల మనకు ఇబ్బందులు జరుగుతున్నాయంటే మనకే లోపం అవుతుంది. మనకే చాలా సమస్యలు రావడం అనేది జరుగుతుంది. దాని కారణంగా మనం కొన్ని సమస్యలను ఎదుర్కొనవలసి వస్తుంది. అందుకోసమైతే మనం చాలా వరకు చెడు అలవాట్లకు, వ్యసనాలకు దూరంగా ఉండటం అయితే మంచిది. ఈ శనిగ్రహ ప్రభావం, కేతుగ్రహ ప్రభావం అనేవి ఎవరికైతే ఉంటాయో వారైతే చాలా వరకు దేవతారాధనలు చేసుకోవడం, అదేవిధంగా పూజలు చేసుకోవడం, చాలా వరకు అందరికీ దూరంగా ఉండటం, చెడు అలవాట్లకు, చెడు ఆలోచనలకు, మనకు చెడ్డవారు అన్నవారి దగ్గర చాలా దూరంగా ఉండి మంచిగా మన ఆలోచనలు, మన మాటలు ఒక మంచి వేలో ఉంటే చాలా మంచిది అనేసి అయితే తెలుస్తూ ఉంది. ఎవరైతే శనిగ్రహ ప్రభావం ఎక్కువ ఉంది అని తెలుస్తుందో వారైతే తప్పకుండా శని మహాత్మునికైతే పూజలు చేసుకోండి, చాలా మంచిది. ఈ గ్రహణాల ప్రభావం అయితే తప్పకుండా ఉంది. ఈ షష్టగ్రహ కూటమి అనేది ఈ ఏప్రిల్ 2025 ఏప్రిల్ నుంచి 2016
ఏప్రిల్ వరకు 26 ఏప్రిల్ వరకు అయితే ఉంటుందండి. తప్పకుండా ఈ మాస కాలంలో అయితే మనకు ఈ ప్రభావం అనేసి ఉంటుంది. సో, తప్పకుండా ఎవరికైతే ఈ విధంగా ఉందో వారైతే శివుని ఆరాధన చేయండి. తప్పకుండా మీ యొక్క సమస్యలు తీరిపోతాయి. షష్టగ్రహ కూటమి వలన వచ్చే ప్రభావం తప్పకుండా తగ్గుతుంది అనేసైతే తెలుస్తూ ఉంది. ఓకేనా? తప్పకుండా అయితే ఈ ప్రభావం మన మానవుల మీద, అదేవిధంగా భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క జీవరాశుల మీద ఉంటుందండి. నేను చెప్పిన మాటలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి.